అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లూకా 15 అధ్యాయము వచనము 8 నుంచి 10. చదవండి బ్రదర్. ఓకే అక్క. లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకగా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, మనం చూస్తున్నాము ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యము పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుందని ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెదకేదా అని ఉంది ప్రియులారా. అవును ప్రియులారా, ఆమె నాణ్యము పోగొట్టుకుంది. ఎంత నాణ్యము ఉన్నింది తన దగ్గర? 10 నాణ్యము ఉన్నింది. 10 నాణ్యములో ఒక్కటి పడిపోయి పోగొట్టుకుంటే ఆ నాణ్యం కోసం ఆమె ఏం చేసింది? దీపము వెలిగించి ఇండ్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెదకదా అని క్వశ్చన్ మార్క్ ఉంది ప్రియులరా. అట్లే మనం కింద చూసినట్లయితే అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినది వారితో చెప్పును కదా. చూడండి, మనము నాణ్యము అంటే ఈ కాలంలో ₹1 ₹2 పోగొట్టుకుంటే మనము అంతగా కేర్ చేయము. ఇప్పుడంతా ₹1 ₹2 ఎక్కడ దొరికితే గానీ అంతగా కేర్ మనం చేయము. కానీ ఆ కాలంలో నాణ్యం అంటే చాలా విలువైనది. ఆ కాలంలో నాణ్యాలకి చాలా విలువ ఉండేది. నోట్లు అంతగా లేదు అప్పుడు. కానీ ఇక్కడ చూడండి, ఆమె ఇప్పుడు మనకి ఏదో ₹1 పోగొట్టుపోయింది, ₹10 పోగొట్టుపోయింది, ₹20 పోగొట్టుపోయింది. అంతకన్నా మనకి ₹100 పోగొట్టుపోతే గాని మనము అది దొరికినప్పుడు సంతోషించి అందరికి మనం చెప్పము, నా దగ్గర డబ్బులు పోగొట్టుపోయింది, నాది డబ్బులు పోగొట్టుపోయింది, అది దొరికింది, మనం అంతా సంతోషిస్తాము రాండి అని మనం పిలియము. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? అది పోగొట్టుపోయింది, కానీ ఆ ఒక్క నాణ్యం కోసము అదెందుకు చెలిరత్తలను మళ్ళీ పొరుగు వాళ్ళందరినీ పిలిచి, నాతో కూడా సంతోషించండి. ఇది యోచన చేసే వాక్యము ప్రియులారా. ఎందుకు అది సంతోషిస్తుంది? ఒక్క నాణ్యం కోసము సంతోషం ఎందుకు పడతా ఉంది ఆమె? ఒక నాణ్యం కదా, అది దొరికింది అని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఆమె సంతోషపడుతుంది? ఆలోచించే ఒక వాక్యం ప్రియులారా. ఎందుకంటే ఆ కాలంలో స్త్రీలకు ఎంగేజ్మెంట్ అవుతే ఏం జరిగేదంట, పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమార్తెకి నాణ్యలు ఇచ్చేవాడంట. నాణ్యలు ఇచ్చి, నీవు జాగ్రత్తగా దీన్ని పెట్టుకో, దీన్ని భద్రంగా పెట్టుకో, నేను నిన్ను పెళ్లి చేసుకునే వరకు ఈ నాణ్యలు నీ దగ్గర భద్రంగా ఉండాలని ఆ పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు? పెళ్లి కుమార్తెకి ఆ నాణ్యలు ఇచ్చేవాడంట, డబ్బులు ఇచ్చిపోయేవాడంట. ఎంగేజ్మెంట్ అయినాక పెళ్లి అప్పుడు ఆమె వచ్చి, నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను, నీ డబ్బులు నేను ఏం పోగొట్టుకోలేదని అది తన భద్రత, ఆ డబ్బులని ఎట్లా ప్రేమంగా ఆ భర్త అంటే ఆ పెళ్లి కుమారుడు మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకునే వరకు భద్రంగా దాచుకొని ఆ నాణ్యాన్ని మళ్ళీ ఇవ్వాలంట. కానీ ఇప్పుడు చూడండి, ఆమె భద్రంగా దాచుకుంది 10 నాణ్యాల్ని,
కానీ ఒక నాణెం పోగొట్టుపోతే తనకేం బాధ! అయ్యో! ఆ పెండ్లి కుమారుడు మళ్ళీ నన్ను అడిగినప్పుడు ఒక్క నాణెం మిస్ అవుతే ఆయన నన్ను చెడ్డుగా అనుకుంటాడు. నేను సరిగ్గా దాచుకోలేదు అని బాధపడతాడు. ఇది ఏమైనా కొట్లాడేకి ఒక అవకాశం ఉంటుంది అని బాధపడి ఒక నాణెం పోగొట్టుపోయింది కదా అని ఆమె వెతుకుతా ఉంది. దీపము వెలిగించి వెతికినప్పుడు ఏమైంది? అది దొరికినప్పుడు అది ఎలాంటి నాణ్యమో ఆయన పెండ్లి కుమారుడు ఇచ్చిన నాణ్యం ప్రియులారా. దానికోసం దానికి చాలా విలువ ఉంది. దానికోసం ఆమె ఏం చేస్తుంది? దీపము వెలిగించి ఏం చేసింది? వెదికింది. అవును ప్రియులారా. వెదికింది. వెదికి ఏం చేసింది? అది దొరికినప్పుడు పక్కలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ఏం చేసింది? పొరుగు వాళ్ళనంతా పిలిచి ఏం చేసింది? రాండి నాకు కూడా మీరు కూడా సంతోషించండి అని చెప్పింది. చూడండి ప్రియులారా. ఎందుకంటే తన పెండ్లి కుమారుడు ఇచ్చిన ఆ నాణెము పోగొట్టుపోలేదు. మళ్ళీ దొరికింది. రాండి అందరూ సంతోషించండి. ఎందుకంటే అది మళ్ళీ దొరికిందని ఒక సంతోషము. దొరికేసి దొరికేసింది. నేను మళ్ళీ సిగ్గుపడే అవసరం లేదు పెళ్లి కుమారుడు దగ్గర. ఎందుకంటే ఆ నాణ్యము దొరికిందని. చూడండి ప్రియులారా. అలాగే మన దేవుడైన పెండ్లి కుమారుడైన యేసు ప్రభు మనకి గాని 10 ఆజ్ఞలు ఇచ్చిచున్నాడు ప్రియులారా. ఎందుకంటే మీరు గాని ఆ ఆజ్ఞలను పాటించాలా. నేను పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు మీరందరూ అన్ని సంఘాలు కావచ్చు, మనము కావచ్చు, అందరూ సిద్ధపడి ఉండాలా. నేను మీకు 10 ఆజ్ఞలను ఇచ్చిపోతున్నాను. మీరంతా ఏం చేయాలా? ఆ 10 ఆజ్ఞలను పాటించాలని ఇస్తున్నాడు ప్రియులారా. ఆ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ మనము తప్పిపోతే గాని మనము వెదకాల. నా దేవుడా! నేను ఆజ్ఞలో తప్పిపోయినాను. ఆ ఆజ్ఞను నాకి చూపించుము. ఎందుకంటే నేను గాని నీ వ వ ఇది దీపం అనేది ప్రియులారా వాక్యము. దీపం అనేది వాక్యము. ఆ వెలుగులో మనం ఏం చేయాలా? మనము ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఏమవుతుంది మనకి? మనలో ఉన్న పాపము తెలియబడుతుంది ప్రియులారా. ఆ పాపము తెలియబడినప్పుడు మనం ఏ ఆజ్ఞలు తప్పిపోయినాము అని తెలుస్తుంది ప్రియులారా. వాక్యమని దీపము పెట్టి ఆమె ఎట్లా వెదుకుతా ఉంది ఆ నాణ్యము. మనము గాని మా పాపము మన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు యాది మీరినామని వాక్యమని దీపం పెట్టి మనం వెదుకాల ప్రియులారా. అవునా కాదా ప్రియులారా? అలాగే ఇండ్లు అనేది మన హృదయము. మన హృదయము. ఆ హృదయముని మనము ఊడ్చాల. పాపమని అశుద్ధత ఉన్నప్పుడు మన హృదయాన్ని శుద్ధం చెయ్యాలంటే ఆ హృదయాన్ని మనము ఊడ్చాల ప్రియులారా. ఆ వెలుగు పట్టుకొని మనం ఊడ్చినప్పుడు మనం చేసిన పాపము, ఆ పాపము తెలియబడుతుంది. అప్పుడు మనకేమవుతుంది? అవును దేవుడా! నేను దీంట్లో తప్పిపోయినాను. నన్ను వెలిగించుము. ఎందుకంటే నీవు పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు నేను ఆజ్ఞని మీరి ఉంటే అది నీకి బాధ దేవుడా, నాకి బాధ. ఎందుకంటే నేను పరిచయం చేస్తున్నాను, వాక్యం సువార్త సారుతున్నాను, అన్ని దాంట్లో ఉన్నాను. కానీ నేను ఆజ్ఞము మీరితే నీకు బాధ అవుతుందని మనము ఏం చేయాలి ప్రియులారా? మనము గాని ఏం చేయాలా? దీపము వెలిగించి మనము గాని మన హృదయాన్ని శుద్ధీకరించి వాక్యమనే ఆ దీపం నుంచి మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా ప్రియులారా. ఎలాగా ఆ పెండ్లి కుమార్తె తన ఒక్క నాణ్యము పోగొట్టుపోతే చూడండి, మనలో ఏమన్నా ఒక పాపం ఉంటే ఆ పాపానికి ఎప్పుడు మనం పశ్చాత్తాప పడతాము. ఏమో ఒక సంతోషం ప్రియులారా మన హృదయంలో, ఏమో ఒక వెలుగు. ఎందుకంటే మన యేసయ్య ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. అలాగే ఆ వెలుగు మనలో రావాలంటే మనలో పాపము ఉండకూడదు. ఆ పాపము లేకపోతే ఏమో ఒక స్వాతంత్రము. అవునా కాదా ప్రియులారా? ఏమో ఒక సంతోషము. ఎప్పుడు మనం పాపం చేయము. ఇప్పుడు చూడండి, ఎవరైనా మీ దగ్గర వచ్చి ఏమో ఒక తప్పు చేసేసినారు. ఏమో ఒక బాధ పెట్టినారు. మీరు చూడండి పోయి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడినప్పుడు మనకేమో ఒక సంతోషము. అవును కదా! నేను తగ్గించుకున్నాను. నేను తగ్గించుకున్నాను కదా! దానికోసం నేను తగ్గించుకున్నాను గాబట్టి, నాకేమో ఒక సంతోషం అవుతా ఉంది. ఆ సంతోషం సంతోషము? అది దేవుడిచ్చే సంతోషం ప్రియులారా. ఆ సంతోషంకి
ఇదే ఉండదు. ఆ విలువ ఇదే ఉండదు. ఎందుకంటే చాలా విలువ ఉంటది ఆ సంతోషంకి. అలాగే మన దేవుడు కానీ యేసయ్య మనకి ఇంకొకటి ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రియులారా. ఏమంటే యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ. యేసయ్య చెప్పిన ఆజ్ఞ ఏమంటే అన్ని ఆజ్ఞల కన్నా శ్రేష్టమైన ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞ 10 అవుతే యేసయ్య 2 ఆజ్ఞ. అన్ని ఆజ్ఞల కన్నా శ్రేష్టమైన ప్రధానమైన ఆజ్ఞ మార్కు 12:31 చదవండి బ్రదర్. యుగేంద్ర బ్రదర్. ఆజ్ఞ 12:31 ఒకటి. నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. చూడండి ప్రియులారా, 10 ఆజ్ఞలో ఇది మనకి నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటావో పొరుగు వారిని ప్రేమించుడి. ఎందుకంటే మమ్మల్ని మనము చాలా ప్రేమిస్తాం. మనకి ఏమైనా అవుతే ఏమవుతుంది? బాధ కలుగుతుంది. మనకి ఏమైనా గాయం అవుతే ఏమవుతుంది? బాధ కలుగుతుంది. మనకి ఎవరిన ఏమైనా చెప్తే మనకి బాధ కలుగుతుంది. అలాగే మనం పొరుగు వారిని ప్రేమిస్తే ఏమవుతుంది? ప్రేమించగలమా ప్రియులారా? ఎవరికైనా బాధ అవుతే, ఎవరికైనా నష్టం అవుతే, మన వైరి అవుతే మనం ఏమంటాము? వాడికి అట్లే కావాల్సింది. వాడు ఇట్లా చేసినాడు చూడు, వాడికి చాలా గర్వం ఉన్నింది. వాడికి ఇట్లే కావాలంటాము. అది ప్రేమ కాదు. అది దేవుడు ప్రేమ కాదు. యేసయ్య అంటాడు, ఈ ఆజ్ఞలంతా యేసయ్య వచ్చినప్పుడు మారిపోయింది. ఈ ఆజ్ఞలంతా నీవు పాటించినప్పుడు ఈ 2 ఆజ్ఞని దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, శరీరంతో ఆరాధించాల. అలాగే నీలాగే నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించాల. మనం ప్రేమిస్తున్నామా ప్రియులారా? ప్రేమిస్తున్నామా? సంఘం ఉంది, మా ఇంటిని ప్రేమిస్తున్నామా? మా పిల్లల్ని ప్రేమిస్తున్నామా? మా కుటుంబాన్ని ప్రేమిస్తున్నామా? మా సంఘం ఉండే వాళ్ళని ప్రేమిస్తున్నాం. ఎంతగా ప్రేమిస్తున్నామో మనకి ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రభు అయిన యేసు ప్రభు తిరిగి వచ్చుచున్నాడు. ఎప్పుడు చూడండి, యుగేంద్ర బ్రదర్ ఒక ప్రేయర్లో ఒక మాట అనేవాళ్ళు. ఏమని? ఆఖరి దినములో ఉన్నాము. మనము ఆఖరి దినములో ఉన్నాము. యేసయ్య వస్తున్నాడు పెండ్లి కుమారుడుగా. మనము ఆజ్ఞలు పాటిస్తున్నామా? అందరిని ప్రేమిస్తున్నామా? ఇవి ఏ ఆజ్ఞ పాటిస్తే గాని ప్రేమ లేకపోతే వ్యర్థము ప్రియులారా. ఎందుకంటే ప్రేమ లేదు కాబట్టి లూసిఫర్ స్వర్గమిడిచి భూమికి పడ్డాడు. మనలో ప్రేమ ఉంది కాబట్టి, యేసయ్యలో ప్రేమ ఉంది కాబట్టి యేసయ్య స్వర్గమిడిచి భూమికి వచ్చినాడు. చూడు ప్రియులారా, అవునా కాదా ప్రియులారా? ఎంత డిఫరెన్స్ చూడండి. అక్కడ ప్రేమ లేదు, ఇక్కడ ప్రేమ ఉంది. ఆ ప్రేమతో యేసయ్య అంటున్నాడు, మీరు మిమ్మల్ని మీరు ప్రేమించినట్లు మీ పొరుగు వారిని గాని ప్రేమించిండని. అవునా కాదా ప్రియులారా? మనము గాని ఏం చేయాలా? మన పొరుగు వాళ్ళని మనం ప్రేమించాలా ప్రియులారా? మనం ఎంత ప్రేమిస్తున్నాము, మనలో ఎంత ఎంత మనం దేవుని వాక్యంలో ఉంటే గాని మనకి ప్రేమ అనేది త్వరగా రాదు. ఎందుకంటే మనలో అసూయ ఉంది, మనలో కోపం ఉంది, మనలో వాక్యం లేదు, మనలో దృఢమైన విశ్వాసం లేదు. అప్పుడు ఏమవుతుంది? మనం ప్రేమించలేము. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ప్రేమించలేము ప్రియులారా. యేసయ్య అంటాడు, నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. నీవు అందరిని ప్రేమిస్తున్నావా? సిద్ధమా? ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ప్రియులారా, చూడండి బ్రదర్, యోహానా 13:34 చదవండి బ్రదర్. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చూడండి ప్రియులారా, కలిగి ఉన్న దానిని మీరు ఒకరినొకరు ప్రేమించాల. తర్వాత చదవండి బ్రదర్. మీరు ఒకని ఎడల
ఒక నీడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, అక్కడ ఏం చెప్పినారు యేసయ్య? మిమ్మల్ని మీరు ప్రేమించినట్లు పొరుగు వారిని ప్రేమించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించినాను. పరలోక ప్రేమ, కదలలాని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎట్లా ఉంటుందంటే, మిమ్మల్ని నేను ప్రేమించినాను కాబట్టి మీకోసం ప్రాణం ఇచ్చినాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీ పాపాలన్నీ నేను క్షమించినాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను శత్రువులైనా కానీ వాళ్ళని ప్రేమిస్తున్నాను. ఎంత మంచి ప్రేమ అంటే నా యేసుది. ఆ ప్రేమకి విలువ కట్టలేం ప్రియులారా. ఆ ప్రేమని మీరు చూపండి. మీరు చూపిస్తే గాని ఏం కాదు, మిమ్మల్ని చూసి అందరూ ఎవరు అనుకోవాలా? యేసయ్య శిష్యులు అనుకోవాలా. అనుకుంటున్నారా? మనం ఏమనుకుంటాము? మనం సువార్త చేస్తే, మనము ప్రేయర్ చేస్తే, మనము అందరి దగ్గర మనము ప్రేయర్ చేస్తే, సువార్త చేస్తే మాత్రము మమ్మల్ని శిష్యులు అనుకుంటారు. లేదు ప్రియులారా, ప్రేమ చూపియాల. ప్రేమ చూపిస్తే ఆ సంఘం గాని, మన అక్కపక్కలో ఉండే వాళ్ళు గాని, ఈయన ప్రేయర్లు గాని ఉన్నాడు కానీ యేసయ్య శిష్యులు చూడు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు, ఈ ప్రేమ నేను ఎక్కడ చూడలేదు చూడు అని మమ్మల్ని చూసి అనుకోవాలంట. యేసయ్య ఎంత మంచి మాట అంటున్నారు చూడండి. దానిని చూసి, మీ పరస్పర ప్రేమను చూసి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొనను. చూడండి ప్రియులారా, అందరూ తెలుసుకునను. అప్పుడు ఏమవుతుంది? మన ప్రేమ చూసి వేరే వాళ్ళు మారుతారు ప్రియులారా. అవునా లేదా? యేసయ్య అప్పుడు వచ్చినప్పుడు, భూమిలో వచ్చినప్పుడు ఆయన ప్రవర్తన, అతని నడత, అతని పరిశుద్ధత, అతని ప్రేమ చూసి ఎందరో మారిపోయినారు. కానీ మమ్మల్ని చూసి మారుతున్నారా? మా అక్కపక్కలు మారుతున్నారా? రక్షణలో వస్తున్నారా? మన సువార్త చూసి కాదు, మన ప్రేమ చూసి మారుతున్నారా? ఎందుకంటే ఆయన శిష్యులు కదా మనము. ఆయన ప్రేమ మనలో ఉండాల. మమ్మల్ని చూసి వాళ్ళు తెలుసుకోవాలంట, ఈయన యేసయ్య శిష్యులు, వీరు యేసయ్య శిష్యులు అని వాళ్ళు మనలో ఉండే ప్రేమ చూసి. ఆజ్ఞలు చూడండి, యేసయ్య పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. మనలో ప్రేమ ఉందా? మమ్మల్ని చూసి శిష్యులు మారుతున్నారా ప్రియులారా? మనకి ఒక క్వశ్చన్ మార్క్ ఇవ్వద్దు ప్రియులారా. అప్పుడు చూడండి ఎంత గొప్ప కార్యం అవుతుందంటే, అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవదూతలు సంతోషము కలుగొని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యంలో ఉంది చూడండి ప్రియులారా. దేవదూతలు సంతోషం పడతారు. ఒక ఆత్మ రక్షణ అయితే దేవదూతలు సంతోషపడతారు. దానికి మనం ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి ప్రియులారా. అన్ని ఆజ్ఞ కన్నా ప్రత్యేకమైన ఆజ్ఞ ప్రేమ. ఆ ప్రేమలో మనము కలిగి ఉంటే మమ్మల్ని చూసి యేసయ్య శిష్యులని అందరూ గుర్తిస్తారు. ఆ గుర్తింపులు ఏమవుతుంది? వాళ్ళు మారు మనసు పొందుతారు. వాళ్ళు మారు మనసు పొంది రక్షణలో వస్తే ఏమవుతుంది? దేవదూతలు సంతోషిస్తారు అని వాక్యం చెప్తుంది ప్రియులారా. దానికోసం మనము, యేసయ్య నీవు త్వరగా వస్తున్నావు, పెళ్లి కుమారుడుగా వస్తున్నావు యేసయ్య. మనము గాని నీ కోసము సిద్ధంగా ఉండి, ఎలాగా ఆమె నాణ్యము పోగొట్టుకున్నప్పుడు బాధపడి వెదికి సంతోషం పడిందో, అలాగే నీ వచ్చినప్పుడు మేము గాని నీ ముందర నిల్చుకొని, యేసయ్య నేను ప్రేమలో ఉన్నాను, నీ ప్రేమతో నేను అనేక మందికి రక్షణలు తెచ్చినాను యేసయ్య, నేను గాని సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నీవు వచ్చినప్పుడు నేను ప్రేమ కలిగి ఉండాల యేసయ్య అని మనం అంతా ప్రార్థిస్తాం ప్రియులారా. మనము ప్రార్థించేది కాదు, మనము ప్రేమతో ఈ సీసీఎం టీము ప్రేమ గల ఒక ఫ్యామిలీ అని నేను ఎప్పుడు చెప్తుంటాను. అలాగే మనము అందరికి ప్రేమ పంచుదాము. దేవుని శిష్యులాగా మనము గాని ఆయన వచ్చినప్పుడు, యేసయ్య పెళ్లి
కుమారుడు వచ్చినప్పుడు మనము గాని పెళ్లి కుమార్తెలాగా, మంచి పెళ్లి కుమార్తెలాగా దేవుని ఆజ్ఞ, ఆ ప్రేమ అనే ఆజ్ఞని పాలించి ఆయన కోసం మనము సిద్ధంగా ఉండాలని ఈ దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. లాంగ్వేజ్ నాకు ప్రాబ్లం. ప్రేలాడక చాలా సంతోషం. నిజంగా దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాక్యాన్ని అక్క పంచుకుంటూ వచ్చారు. నిజంగా దేవునికి నిజంగా నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. గడిచిన ఒక వారం 10 రోజుల నుంచి కూడా